హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు కోర్టులో గంగమ్మ గుడి అనే గుడికి వచ్చానండి. ఇది మదనపల్లిలో ఉందండి. మదనపల్లిలో అంటే కోర్టు దగ్గర ఉంది కాబట్టి దీన్ని కోర్టులో గంగమ్మ గుడి అంటారు. కోర్టు లోపలే ఉందండి. కోర్టు లోపల అంటే కోర్టు, జైలు, రెవెన్యూ శాఖ అన్నీ ఒక కాంప్లెక్స్ లాగా ఉన్నాయన్నమాట. అందుకే దాన్ని కోర్టులో గంగమ్మ గుడి అంటారు. ఇక్కడ అమ్మవారు అయితే చాలా అస్సలు ప్రసిద్ధమైనదండి. మనం ఏదైనా కోరికలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారు భక్తి శ్రద్ధలతో మనం కోరుకున్న కోరికలను నెరవేరుస్తుందండి. చాలా చాలా పవర్ఫుల్ గాడ్ అండి. ఇక్కడ గంగ జాతర అయితే చాలా బాగా జరుగుతుందండి. మీరు ఒక్కసారి మీకు వీలైతే ఎవరైనా ఇక్కడ సరౌండింగ్ ప్రాంతాలలో ఉండే వాళ్ళైతే వచ్చి ఒకసారి అమ్మవారిని దర్శించి మీ కోరికలను కోరుకోండి. నిజంగా నాకు తెలిసైతే చాలామంది చెప్పారండి, వాళ్ళ కోరికలు కూడా చాలా నెరవేరాయి. ఏమో మీకు అమ్మవారు కరుణిస్తే మీ కోరికలు కూడా తీరొచ్చు కదండి. చూడండి, అక్కడ ఉన్న పూజారి అయితే అందరికీ వచ్చిన ఒక్కరు ఇద్దరు అయినా కూడా చాలా నిదానంగా హారతిచ్చి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తున్నారండి. మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు. అసలు విసిగించుకోవట్లేదండి. చూసారా, చాలా ఏజ్డ్ పర్సన్ అండి. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి. అందుకేనేమో అంటారు. కానీ ఇప్పుడు టైం 8 కావస్తోందండి. ఇప్పుడు గుడి మూసే టైము మంగళవారం కదా, కొంచెం తొందరగానే మూస్తారు. కానీ శుక్రవారం పూట అయితే మాత్రము కొంచెం లేటుగానే మూస్తారండి. అప్పుడు మాత్రం చాలా అలంకరణలు అవి ఇవి ఉంటాయి కాబట్టి లేటుగానే మూస్తారు. ఇప్పుడు మూసే టైం కాబట్టి అమ్మవారిని అంటే పూలన్నీ తీసేసి చాలా అసలు నిజరూప దర్శనం అండి. కళ్ళకు ఎంత బాగా కనువిందుగా కనిపిస్తోందో కదండి. గుడి చుట్టూ అలా ప్రదక్షిణ వేస్తే చాలా చాలా బాగుంటుందండి. ఇక్కడ అయితే అన్నీ ఉన్నాయండి. అంటే అదేమో చెప్తారు కదా, చెట్లు, వాటికి కొన్ని పేర్లు ఉంటాయి కదా, అవి అంటే వాటికి స్టిక్కర్ లాగా అక్కడే అతికిచ్చారండి. చూస్తున్నారు కదా, చాలా నాకైతే చాలా చాలా నచ్చిందండి. నవగ్రహాలు చూడండి, అలా చూస్తుంటే కొందరికి నవగ్రహాలు చుట్టమని 9 రోజులు 7 రోజులు జాతక దోషాలు ఉండే వాళ్ళని చుట్టమంటారు కదా, ఆ మాదిరి అన్నమాట. చుడితే మంచిదేనండి. మనకు మనసు కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. అది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందండి. నాకు తెలిసి అలా చేస్తేనే మంచిది. చూడండి, ఎక్కడెక్కడో అంటే ఆ చెట్లు కూడా మనం ఎప్పుడు చూసిండము, వాటి పేర్లు కూడా వినిండం అనమాట. అంత మంచి చెట్లు ఉన్నాయండి. మనసుకు చాలా ప్రశాంతంగా ఉందండి. చూస్తున్నారుగా మీరు. అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చి అసలు నాకైతే గుళ్ళోనే ఉండిపోవాలనిపిస్తుందండి. ఇంకేం చేద్దామండి, కానీ బయట వచ్చేయాలి కదా, గుడి మూసే టైం అయింది కదా, అందుకని అలా తిరిగి చూస్తున్నానండి. ఇక్కడ చూసారా, గోళ్ళకంతా అమ్మవారి అంటే ఒక్కొక్క రూపం ఉంటుంది కదా, 9 రూపాలు అన్నారు కదా, అలా రూపాలన్నీ ఉన్నాయి చూడండి. మీరు చూస్తే తెలుస్తుంది కదా అమ్మవార్ల పైన. అలాగే ఆ రూపం ఏ రూపం అనేది పేర్లు కూడా ఉన్నాయి చూడండి. ఆదిపరాశక్తి అని అన్నీ. అసలు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. ఈ గుడికి వచ్చి కొంచెంసేపు అలా కూర్చొని అంతా మనసు చాలా ఆ చుట్టూ చెట్ల మధ్యలో కూర్చొని ప్రశాంతంగా ఉంటే ఏ డిస్టర్బెన్సు ఉండదండి. కొంచెంసేపు ఏమైనా మనస్పర్ధలు అట్లా ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉన్నా కూడా చాలా పాజిటివ్గా వచ్చేస్తుందండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించిందండి. మీరు ఒకవేళ మదనపల్లి సరౌండింగ్ ప్రాంతాల వాళ్ళు అయితే ఒకసారి వచ్చి ఈ మదనపల్లి కోర్టులో గంగమ్మ గుడిని దర్శించుకోండి. నిజంగానే అండి, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కొంతసేపటికే మనలో ఏదో ఒక దైవశక్తి ఆవహించిందా అన్నట్లుగా ఉంటుందండి. నాకైతే అలాంటి ఫీలింగే కలిగిందండి. మీకు ఎలా కలిగిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. బాయ్ బాయ్ అండి.